అందరికీ నమస్కారం। ఈరోజు మన టైటిల్లో చూపెట్టబడిన విధంగా జొన్న మినప పప్పుతో దోస కానీ ఊతప్పం కానీ చేసుకొని తింటే మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 30 దాటిన వారికి ప్రతి ఒక్కరికి కూడా షుగరు చాలా ఇబ్బంది పెడుతుంది। అలాంటి వారు రైస్కు బదులుగా మనం ప్రతిరోజు చేసే భోజనానికి బదులుగా ఈ విధంగా జొన్నలు మినప గుండ్లు వీటిని 2 గ్లాసుల జొన్నలకు 1 గ్లాసు మినపప్పుతో కలిపి నానబెట్టి ఒక 5-6 గంటలు నానబెట్టి అది మిక్సీలో వేసుకొని రుబ్బించుకొని ఆ తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని మనం ఊతప్పం వేసుకుంటే ఇలా పచ్చిమిరపకాయలు జీలకర్ర అదేవిధంగా కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని తగినంత ఉప్పు వేసుకొని పెనం పెట్టుకొని దానిపై ఆ విధంగా ఊతప్పం వేసుకోవచ్చు। దోసకు మీరు పైన వేసుకోవడమా అనే విధంగా కూడా చేసుకోవచ్చు। ఊతప్పం ఈ విధంగా వేసుకొని దానిపై ఊతప్పం వేసినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెడతారు। ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ విధంగా మూత పెట్టుకొని కాసేపు ఆగిన తర్వాత ఆ మూతను తీసి ఆ ఊతప్పాన్ని కిందికి అలా మరలా తిప్పేసి కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని, రంగు కాదు ముఖ్యము, బాగా సన్న మంట మీద కాల్చుకోవాలి। కాల్చుకున్న తర్వాత ఆ ఊతప్పాన్ని మన ఆ విధంగా చూపెట్టిన విధంగా సన్న మంటపై కాల్చుకోవాలి। ఇదే విధంగా దోసనైనా ఊతప్పాన్నైనా సన్న మంటపై కాల్చుకొని ఇలా మంచిగా కాలిన తర్వాత ఈ ఊతప్పం మన సర్వింగ్ ప్లేట్లో టిఫిన్ చేసే ప్లేట్లో తీసుకొని దీనికి తోడుగా మంచి పొడి కానీ చట్నీ కానీ తీసుకొని తిని మీ షుగర్ లెవెల్స్ని చాలా వరకు తగ్గించుకోండి। ఆనందంగా ఉండండి।